ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం దైవవాక్యంలో అత్యంత శక్తివంతమైన విప్లవాత్మకమైన సత్యాన్ని లోతుగా పరిశీలిద్దాం. అది రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు మనకు వివరించిన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. ఈ సత్యం క్రైస్తవ విశ్వాసానికి పునాది. దీనిని అర్థం చేసుకోవడానికి మనం కేవలం పైపైన కాకుండా పౌలు తన సందేశాన్ని వివరించడానికి ఉపయోగించిన గ్రీకు పదాలు, అలాగే ఆయన ఆలోచనలకు మూలమైన హెబ్రీ దృక్పథాన్ని కూడా పరిశీలిద్దాం. అప్పుడు ఈ సత్యం అప్పటి యూదులు, గ్రీకులకు ఎలా కొత్తదో ఈనాడు మనకెందుకు ప్రాముఖ్యమో అర్థమవుతుంది. నీతి నిర్వచింపబడటం. దికేయోసిని, దీకాయోసునే. మనం నీతి గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రీకులో పౌలు ఉపయోగించిన పదం దికేయిష్నే, డైకాయోసునే. దీని అర్థం కేవలం నైతికంగా మంచిగా ఉండటం కాదు, న్యాయపరంగా సరైన స్థితిలో ఉండటం, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం. హెబ్రీ దృక్పథంలో దీనికి సమానార్థక పదం ఏద్సెత్, సెడెక్. సెడెక్ అనేది దేవుని స్వభావాన్ని, ఆయన నీతివంతమైన చర్యలను వివరిస్తుంది. దేవుడు సెడెక్, ఆయన పరిపూర్ణమైన నీతిమంతుడు. మరి మనిషి సంగతేంటి? మనం మనుషులుగా పాపం చేసి దేవుని సెడెక్ నుండి దూరట్లు. పాపము చేసి అందరునూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. మన స్వంత పనులు, మన మంచి ప్రయత్నాలు దేవుని పరిపూర్ణమైన సెడెక్ ముందు నిలబడలేవు. అప్పటి యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిని సంపాదించుకోవచ్చని భావించారు. గ్రీకు తత్వవేత్తలు నైతిక గుణాలను పెంపొందించుకోవడం ద్వారా నీతిని పొందాలని కోరుకున్నారు. కాని పౌలు ఒక భిన్నమైన మార్గాన్ని వెల్లడిస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపర్చబడిన నీతి, యోక్స్ నోమి, కోరిస్ నోము. ఇక్కడ పౌలు ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా యోర్స్ నోమి, కోరిస్ నోము. దేవుని నీతి బయలుపర్చబడింది. ధర్మశాస్త్రమనేది గ్రీకులో నోమీస్, నోమోస్, హెబ్రీలో కోరా, తోరా. తోరా అనేది కేవలం చట్టాల సంకలనం కాదు, అది దేవుని ఉపదేశం, జీవన విధానం. యూదులు తోరాను పాటించడం ద్వారా దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించవచ్చని నమ్మారు. కాని తోరా ప్రజలను పాపం నుండి విడిపించలేకపోయింది. అది పాపాన్ని బహిర్గతం చేసిందే తప్ప పాపశక్తిని తొలగించలేదు. పౌలంటున్నాడు, దేవుడిప్పుడు ధర్మశాస్త్రం ద్వారా కాకుండా ఒక క్రొత్త మార్గంలో తన నీతిని వెల్లడి చేశాడు. ఇది అప్పటి యూదులకు షాక్ కలిగించే విషయం. వారికి తోరా అనేది దేవుని మార్గం. మరి తోరాకు వేరుగా నీతి అంటే ఏమిటి? ఇది దేవుని కృప, యారిస్ కారిస్ ద్వారా లభించే నీతి. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి, ది పిస్తెయోస్, ది సిద్ హ్రిస్తేత్, డియా పిస్టెయోస్, యేసుక్రీస్తు. ఈ కొత్త మార్గం యొక్క కీలకమైన అంశం విశ్వాసం. గ్రీకులో ఇది పిస్టిస్. పిస్టిస్ అంటే కేవలం ఒక విషయాన్ని నమ్మడం కాదు, ఒక వ్యక్తిని నమ్మడం, అతనిపై ఆధారపడటం, అతని యందు నమ్మకముంచడం. హెబ్రీలో దీనికి సమానార్థక పదం ఐక్సా, ఎమునా. ఎమునా అనేది నమ్మకత్వం, విశ్వసనీయతను సూచిస్తుంది. ఇక్కడ పౌలు యేసుక్రీస్తునందలి విశ్వాసము, ది పిస్తెయోస్ మిసిక్రిస్తి అని చెబుతాడు. దీనికి రెండు రకాల వ్యాఖ్యానాలున్నాయి. ఒకటి, యేసుక్రీస్తు పట్ల మన విశ్వాసం, మనం యేసును రక్షకునిగా నమ్ముతాం. 2, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం నమ్మకత్వం, యేసు దేవునికి విధేయత చూపడంలో చూపిన నమ్మకత్వం. అయితే సందర్భాన్ని బట్టి చూస్తే ఈ రెండూ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. యేసు దేవునికి పరిపూర్ణంగా విధేయుడై మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎమునా, ఆ నమ్మకత్వం ద్వారా ఆయన చేసిన పరిహార కార్యాన్ని మనం పిస్టిస్ ద్వారా స్వీకరిస్తాం. యేసు మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం. గ్రీకులో లస్తీరిన్, హిలాస్టేరియన్. ఇది పాత నిబంధనలో పాప పరిహారార్థ బలులకు సూచించే కృపాపీఠం, మర్సీ సీట్తో సంబంధం కలిగి ఉంది. కృపాపీఠంపై రక్తం చల్లడం ద్వారా పాపాలు క్షమించబడేవి. అలాగే క్రీస్తు రక్తం ద్వారా దిరీతీన్ ఐతీద్ ఔమతిస్, డియా టు ఔటు ఐమాటోస్. మన పాపాలు క్షమించబడతాయి, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది అప్పటి గ్రీకులకు వింతగా అనిపించింది. వారు జ్ఞానాన్ని, తర్కాన్ని నమ్మేవారు. విశ్వాసం ద్వారా నీతి అంటే వారికి అర్థం కాలేదు. కాని దేవుని దృష్టిలో ఇది అత్యున్నత జ్ఞానం. విశ్వాసులు కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడతారు. దికెఊమని దోరెంతే ఐతిహారితి, డీకాయో మెనోయ్ డోరెయాంటే ఔటు కారిటి. ఈ నీతి ఎలా వస్తుంది? పౌలు స్పష్టంగా చెబుతాడు, కృపచేతనే, దోరెంతే ఐతిహారితి, డోరెయాంటే ఔటు కారిటి. డోరేయాన్ అంటే ఉచితంగా, దానంగా అని అర్థం. ఈర్హీస్, కారిస్ అంటే దేవుని అర్హత లేని దయ. మనం దానికి అర్హులం కాదు, మనం దానిని సంపాదించుకోలేము.
ఇది కేవలం దేవుని దయాగుణానికి నిదర్శనం. హెబ్రీలో దేవుని దయను సూచించడానికి గేషెద్, హెసెడ్ అనే పదం ఉంది. హెసెడ్ అంటే దేవుని ఒడంబడిక నమ్మకత్వం, నిబంధనా సంబంధమైన ప్రేమ. దేవుడు తన హెసెడ్ ద్వారా మనకు నీతిని ఉచితంగా ఇస్తున్నాడు. ఇది అప్పటి ధర్మశాస్త్రవాదులకు గొప్ప అడ్డంకి. వారు తమ పనులతో, తమ ఆచారాలతో దేవుని అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నించారు. కాని పౌలంటున్నాడు, ఇది పనుల ద్వారా కాదు, కృపద్వారానే. ఇది మానవ గర్వానికి చావుదెబ్బ. ప్రస్తుత ప్రపంచంలో కూడా చాలామంది తమ మంచి పనులు, దానధర్మాలు, మతపరమైన ఆచారాల ద్వారా రక్షణ పొందాలని ఆశిస్తారు. కాని బైబిలు బోధించేది వేరు. రక్షణ అనేది కేవలం దేవుని ఉచిత బహుమతి, కృపద్వారానే. క్రియలకు వేరుగా అబ్రహాము విశ్వాసమూలమైన నీతి. ఇయర్స్ ఔర్గోన్, కోరిస్ ఎర్గోన్. పౌలు తన వాదనను నిరూపించడానికి అబ్రహామును ఒక ఉదాహరణగా తీసుకుంటాడు. క్రియలకు వేరుగా ఔలూస్ ఔర్గోన్, కోరిస్ ఎర్గోన్. అబ్రహాము నీతిమంతుడని లేఖనం చెబుతుంది. ఔర్గోన్, ఎర్గోన్ అంటే పని, క్రియ. అబ్రహాము ధర్మశాస్త్రం ఇవ్వబడకముందే జీవించాడు. ఆయనకు సున్నతి కూడా చేయబడకముందే దేవుడు ఆయనకొక వాగ్దానం చేశాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది అని. అబ్రహాము ఆ మాటను నమ్మాడు. ఈస్తెఫ్సన్, ఎపిస్టేయుసన్. ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. ఈ లొగిస్తి ఐతియన్స్ దికెసినిన్, ఎలోగిస్తే ఔటు ఐస్ డైకాయోసునేన్. లోగిజుమే, లోగిజోమై అంటే లెక్కించడం, జమ కట్టడం. దేవుడు అబ్రహాము ఖాతాలో నీతిని జమ చేశాడు. ఇది హెబ్రీ గ్రంథమైన ఆదికాండం 15-6 నుండి పౌలు ఉటంకిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము విశ్వాసం కేవలం దేవుని వాగ్దానాలపై ఉంది, తన సొంత పనులపై కాదు. విశ్వాసమూలమైన నీతికి దావీదు సాక్ష్యము. దావీదు రాజు కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతుడయ్యాడని పౌలు చెబుతాడు. కీర్తనలు 32-1-2 నుండి దావీదు మాటలను ఉటంకిస్తాడు. ఎవని దోషములు క్షమింపబడునో, ఎవని పాపము కప్పబడునో వాడు ధన్యుడు. ఎవని దోషమును యెహోవా లెక్కలోనికి తేడో వాడు ధన్యుడు. దావీదు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన పాపాలను క్షమించాడు. ఇది పనుల ద్వారా వచ్చిన క్షమాపణ కాదు, దేవుని కృపద్వారా, విశ్వాసం ద్వారా వచ్చిన క్షమాపణ. ఇక్కడ గ్రీకులో మాకారియోస్ అనే పదముంది. దీని అర్థం ధన్యుడు, దీవించబడినవాడు. పాప పరిహారం పొందిన వ్యక్తిని దేవుడు ధన్యుడిగా ప్రకటిస్తాడు. ఇది అప్పటి యూదులు పాపాలకు బలులు అర్పించే విధానానికి అతీతమైనది. దావీదుకు దేవుని క్షమాపణపై విశ్వాసముంది. సున్నతికి వేరుగా అబ్రహాము విశ్వాసము, నీతి. అబ్రహాముకు సున్నతి, పెరిటోమే చేయబడకముందే ఆయన నీతిమంతుడని ఎంచబడింది. అబ్రహాము 99 సంవత్సరాల వయస్సులో సున్నతి చేసుకున్నాడు. కాని ఆయనకు దేవుని వాగ్దానం వచ్చినప్పుడు, దానిని నమ్మినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. అంటే సున్నతి అనేది నీతికి గుర్తు, సెమియన్ మాత్రమే. అది నీతిని కలిగించలేదు. హెబ్రీలో సున్నతి నింసా, మీలా అనేది దేవుని ఒడంబడికలో భాగం. అది బాహ్యమైన గుర్తు. కాని అంతర్గతమైన హృదయ విశ్వాసమే నీతికి మూలం. నేటి ప్రపంచంలో కూడా చాలామంది బాప్తిస్మం, కన్ఫర్మేషన్, క్రమంగా చర్చికి వెళ్లడం వంటి బాహ్యమైన ఆచారాలపై ఆధారపడతారు. అవి ముఖ్యమే అయినప్పటికీ యేసుక్రీస్తుపై వ్యక్తిగత విశ్వాసం లేకుండా అవి నీతిని కలిగించవు. అవి విశ్వాసానికి గుర్తులే తప్ప విశ్వాసం కాదు. ధర్మశాస్త్రానికి వేరుగా అబ్రహాము విశ్వాసపు నీతి. అబ్రహాము యొక్క విశ్వాసం ధర్మశాస్త్రానికి, తోరా వేరుగా ఉంది. వాగ్దానం ధర్మశాస్త్రం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే ఆశీర్వాదాలు అనే ఆలోచనను పౌలు తిరస్కరించాడు. దేవుని వాగ్దానమనేది ఆయన కృపపై ఆధారపడి ఉంటుంది, మన పనులపై కాదు. హెబ్రీ దృక్పథంలో దేవుని వాగ్దానాలు బ్రిత్ అంటే ఒడంబడికలు. ఈ ఒడంబడికలు దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉంటాయి. అబ్రహాము విశ్వాసము దేవుని ఎందేగాని మరి దేనియందు కాదు. అబ్రహాము విశ్వాసం దేనిపై ఉంది? తన వయస్సు 100 సంవత్సరాలు, సారాయి వయస్సు 90. ఆమెకు గర్భం ధరించే శక్తి లేదు. మానవీయంగా చూస్తే వారికి సంతానం కలగడం అసాధ్యం. కాని అబ్రహాము చనిపోయిన వారిని సజీవులను చేయువాడును, లేనివాటిని ఉన్నవాటిగా పిలుచువాడును అగు దేవుని. ఆయన విశ్వాసం దేవుని శక్తి, డైనమిస్, దేవుని వాగ్దానం, ఎపాంగెలియాపై ఉంది. హెబ్రీలో దేవుని శక్తిని గెవూరా అంటారు. అబ్రహాము గెవూరాను నమ్మాడు. ప్రస్తుత ప్రపంచంలో మనం కూడా తరచుగా పరిస్థితులను, మనకున్న వనరులను
చూసి నిరాశపడతాం. కాని అబ్రహాము వలె దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడని మనం నమ్మాలి. మన విశ్వాసం కేవలం సర్వశక్తిమంతుడైన దేవునిపైనే ఉండాలి. నీతిని ప్రకటించు దేవుని కృపా వేర్పాటు. అజ్ఞానము చేతెజ్దికేసినిస్ అనీతి ఎండేక్సిస్ టేస్ డైకాయోసునేస్ ఔటు. పౌలు అంటాడు, దేవుడు తన నీతిని ప్రకటించాడు ఔందిక్సిస్ ఎండేక్సిస్. ఇది దేవుడు తన నీతిని బహిర్గతం చేయడం, ప్రదర్శించడం. యేసుక్రీస్తు మరణం, పునరుత్థానం ద్వారా దేవుడు తన నీతిని స్పష్టంగా వెల్లడి చేశాడు. దీని ద్వారా ఆయన తనే నీతిమంతుడు అని, అలాగే యేసునందు విశ్వాసముంచువానిని నీతిమంతునిగా తీర్చువాడని చూపించాడు. సిద్ధాంతం కాదు, దేవుడు చురుకుగా జోక్యం చేసుకుని తన నీతిని మనకు బహూకరిస్తున్నాడు. ఇది దేవుని సార్వభౌమాధికారము కిరియోతిస్ కురియోటెస్కు నిదర్శనం. ఆయన కేవలం చట్టాలు చేసే న్యాయాధికారి మాత్రమే కాదు, పాపులను క్షమించే కరుణామయుడు కూడా. క్రీస్తు రక్తమందలి విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుట. ఈ లోకమంతా ఐల్తీష్ ఐతిద్ ఔమతి ఎంటో ఔటు ఐమాటి. మనం క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. గ్రీకులో అష్మా ఐమా అంటే రక్తం, హెబ్రీలో డామ్. పాత నిబంధనలో పాప పరిహారార్థ బలులకు డామ్ కీలకమైనది. జంతువుల రక్తం పాపాలను తాత్కాలికంగా కప్పితే, క్రీస్తు రక్తం శాశ్వతంగా పాపాలను తొలగిస్తుంది. క్రీస్తు ఒకేసారి శాశ్వతంగా పరిపూర్ణమైన బలిగా తనను తాను అర్పించుకున్నాడు. దీనిని నమ్మడమే మన పని. ఈ విశ్వాసమే మనల్ని పాపం నుండి విడిపించి దేవునితో సమాధానపరుస్తుంది. రోమా 5:1. మనమిప్పుడు శాపానికి బదులుగా ఆశీర్వాదం బ్రాకా పొందుతున్నాం. క్రీస్తు యేసునందలి కృపచేత నీతిని దానముగా విధేయులకు అనుగ్రహించుట. వీటెస్ డోరెస్తెస్ దికేషనీస్ డియా టేస్ డోరెయాస్ టేస్ డైకాయోసునేస్. చివరగా ఈ నీతి అనేది క్రీస్తు యేసునందలి కృపద్వారా లభించిన దానం. డోరెతస్ దికేషనీస్ డోరేయా టేస్ డైకాయోసునేస్. ఇది మనకు లభించిన ఒక బహుమతి. కేవలం పాపం ద్వారా మరణం ఎలా వచ్చిందో అలాగే యేసుక్రీస్తు ద్వారా నీతి, జీవం వచ్చాయి. ద్వారా మరణం అందరిపైకి వచ్చిందంటే యేసుక్రీస్తు ఒకే నీతి కార్యము డోలేస్ దికేయోమతీస్ డి హెనోస్ డైకాయోమాటోస్ ద్వారా అందరికి జీవం, నీతి లభిస్తుంది. ఇక్కడ దికేయోమా, డైకాయోమా అంటే నీతియుక్తమైన కార్యం లేదా తీర్పు. యేసు శిలువలో తనను తాను బలిగా అర్పించుకోవడం ఈ ఒకే నీతి కార్యము. ఆయన విధేయత ద్వారా దీతిస్ లిక్యాస్తినోస్ డియా టేస్ హుపాకోయెస్ టు హెనోస్. చాలామంది నీతిమంతులుగా తీర్చబడతారు. నీతికి హుపాకోయె అంటే విధేయత. ఆదాము అవిధేయతకు పారకోయె భిన్నంగా క్రీస్తు విధేయత మనకు జీవాన్ని తెచ్చింది. ఈ సత్యం అప్పటి ప్రజలకు, ఈనాటి మనకు అపారమైన నిరీక్షణను ఇస్తుంది. మనకు మన సొంత ప్రయత్నాలతో దేవుని దగ్గరకు వెళ్లలేమని తెలుసు. కాని దేవుడు తన కృపలో, తన ప్రేమలో తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నీతిని, నిత్యజీవాన్ని దానంగా ఇచ్చాడు. ఈ అద్భుతమైన దానాన్ని మనం విశ్వాసము ద్వారా స్వీకరిద్దాం. ఈ దానం మనకు శాంతిని, ఆశీర్వాదాన్ని మరియు దేవునితో నిత్య సహవాసాన్నిస్తుంది.